యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు ప్రధాన అంశం పులివెందులలోని ఇస్లాంపురంలో అంటే పట్టణంలోని ఇస్లాంపురంలో బీటెక్ రవి ఎన్నికల ప్రచారం అనే అంశంపై విశ్లేషణ। ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ తర్వాత కామెంట్ కూడా పెట్టండి। మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో మీరు 10 నుంచి 20 మందికి పంపించినట్టు ఉంటుంది, వాళ్ళు చూస్తారు అనేదే నా ఆశ। ఇక అసలు విషయానికి వద్దాం। బీటెక్ రవి ప్రచార జోరు పెంచాడు। దాదాపు అన్ని మండలాలను బీటెక్ రవి కవర్ చేసినట్లు ఉంది। ఈరోజు పులివెందుల పట్టణంలోని ఇస్లాంపురంలో బీటెక్ రవి ఎన్నికల ప్రచారం చేపట్టాడు। మొత్తం ముస్లిం సోదరుల ఇంటింటికి ప్రచారాన్ని ఆయన చేపట్టాడు। ఇంటింటికి ప్రచారాన్ని చేపట్టడంలో భాగంగా ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు। ఈ మీడియా సమావేశంలో బీటెక్ రవి ఏం మాట్లాడాడు అంటే, ముస్లిం సోదరులు మాకు వ్యతిరేకంగా ఉన్నారు అని భారతీయ జనతా పార్టీ అదే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లిం సోదరుల మద్దతు ఉండదని, ముస్లిం సోదరులు వెనుకడుగు వేస్తూ ఉన్నారని ఎన్నో ఆరోపణలు చేస్తూ ఉన్నారు కొంతమంది సరిపోని వారు। కానీ అది వాస్తవం కాదు। ముస్లిం సోదరులు అంతా కూడా మా కూటమికి మద్దతు పలుకుతూ ఉన్నారు। ముస్లిం సోదరులంతా కూడా మా వెంటే ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నారు। ఇదంతా అపోహ। పులివెందుల్లో కూడా ముస్లిం సోదరులు మా వెంటే ఉన్నారు అని బీటెక్ రవి మాట్లాడారు। అటు తర్వాత మేనిఫెస్టో గురించి కూడా బీటెక్ రవి మీడియా ఎదుట ప్రస్తావించాడు। ఏం మాట్లాడాడు? మేనిఫెస్టో అంటే జగన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో వాళ్ళ నాయకులకే అది నచ్చడం లేదు అని, వాళ్ళ నాయకుల్లోనే గుసగుస చర్చలు మేనిఫెస్టో గురించి జరుగుతూ ఉన్నాయి అని, ఈ మేనిఫెస్టో మీద ఎవరికి నమ్మకం లేనట్లు ఉంది అని చేలెత్తులు విసిరాడు బీటెక్ రవి। అటు తర్వాత ఏటు తిరిగి పులివెందుల్లో నేను గెలుస్తా, పులివెందుల్లో ఏటు తిరిగి నేను ఎమ్మెల్యే పదవిని చేపడతా, ఖచ్చితంగా పులివెందుల్లో నేను గెలిచి తీరుతా అని ఆయన ఆశాభావాన్ని వ్యక్తపరిచారు। అంటే ఈ జోరు బీటెక్ రవి జోరు ఎలా ఉందో మనమే అర్థం చేసుకోవచ్చు। గెలుపు ఓటములు అనేది మామూలే, ఎవరు గెలుస్తారో ఎవరు గెలిచరో ఇది ఓటర్ల మీద ఆధారపడి ఉంది। మొత్తానికి పులివెందుల్లో ఆయన మొదటిసారి ముస్లిం సోదరులు వెనుకడుగు వేయరు, మాకే సపోర్టు ఉన్నారు, మేము భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లిం సోదరులు మాకు మద్దతు ఉండదు అని అపోహలు సృష్టిస్తున్నారు కాబట్టి అందులో భాగంగా ముస్లిం సోదరులు మా వెంట ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి పులివెందుల వరకు అని బీటెక్ రవి చెప్పే పనిలో పడినట్లు ఉంది అనేది నా ఈ చిన్న వీడియో। అనేలా తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య। నమస్తే।